టిబెట్ ప్రజలకు ఆరాధ్య దైవం దలైలామా. ఆయనే టిబెట్ వాస్తవ పాలకుడు. ఆయన తర్వాత స్థానంలో పంచన్ లామా ఉంటారు. ప్రస్తుతం పంచన్ లామాపైనే అమెరికా, చైనా మధ్య మాటల యుద్ధం మొదలైంది. పంచన్ లామా ఎక్కడున్నాడో చెప్పాలి అంటూ అగ్రదేశం డిమాండ్ చేసింది. తమ దేశంలో సురక్షితంగానే ఉన్నాడని డ్రాగన్ చెబుతోంది. ఉంటే చూపించాలని వాషింగ్టన్ కోరుతోంది. ఈ విషయాన్ని టిబెట్ ప్రజలు కూడా కోరుతున్నారు. పంచన్ క్షేమంగా ఉన్నాడా, అతడి ఆచూకీ ఏది అంటూ టిబెటన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలను మాత్రం అడక్కండి అంటూ బీజింగ్ తెగేసి చెబుతోంది. అసలు పంచన్ లామా ఎవరు, ఎందుకు పంచన్ను డ్రాగన్ కంట్రీ దాచిపెట్టింది, అసలు పంచన్ లామా బతికే ఉన్నాడా, టిబెట్ లామాలను చైనా ఎందుకు టార్గెట్ చేసింది? వాజ్ ది స్టోరీ. టిబెట్ బౌద్ధ దైవం పంచన్ లామా ఏమయ్యారు? 11వ పంచన్ విషయాన్ని చైనా ఎందుకు దాస్తోంది? టిబెట్ పై చైనా ఎందుకు ఉక్కుపాదం మోపింది? వేర్ ఇస్ పంచన్ లామా? వెంటనే సమాధానం చెప్పాలంటూ డ్రాగన్ కంట్రీని అగ్రరాజ్యం నిలదీస్తోంది. పంచన్ లామా మిస్టరీపై ఇప్పటికే అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికీ టిబెట్ బౌద్ధ గురువు అదృశ్యంపై చైనా కాకమ్మ కథలు చెప్తూనే ఉంది. అమెరికాకు ధీటుగానే చైనా సమాధానాలిస్తోంది. అయితే పంచన్ లామా కథ ప్రతి టిబెటన్ బౌద్ధుడిని ప్రభావితం చేయనుంది. ఇది వారి మత విశ్వాసాన్ని, చైనాతో సంబంధాలను నేరుగా ప్రభావితం చేస్తోంది. పంచన్ లామా భవిష్యత్తును కూడా ప్రభావితం చేయనుంది. నిజానికి టాప్ బౌద్ధ గురువు టిబెట్ పాలనా అధికారి దలైలామా. ఆయన ప్రస్తుతం భారత్లో ప్రవాసంలో ఉన్నారు. దలైలామా ఉండగా పంచన్ లామా ఎవరు, ఎందుకు అతడు అదృశ్యమయ్యాడు అన్న ప్రశ్నలకు సమాధానాలు 3 దశాబ్దాలుగా ఎవరికీ తెలియదు. నిజానికి గెథున్ చోకి నైమా అనే 6 ఏళ్ల వయసున్న బాలుడిని 11వ పంచన్ లామాగా దలైలామా ప్రకటించారు. ఈ విషయం చాలామందికి గుర్తుండకపోవచ్చు. టిబెట్ బౌద్ధ మతంలో పంచన్ లామా 2వ అత్యున్నత బౌద్ధ గురువు. దలైలామా తర్వాతి స్థానం పంచన్ లామాదే. టిబెట్కు కుమారుడిగా పంచన్ లామాను పేర్కొంటారు. అంతేకాదు టిబెట్కు చంద్రుడి లాంటి వాడిగా పంచన్ లామాను అక్కడి బౌద్ధులు అభివర్ణిస్తారు. దలైలామా, పంచన్ లామా పునర్జన్మ పొందుతారని టిబెటన్లు నమ్ముతారు. పంచన్ లామా విధి ఏంటంటే పునర్జన్మ పొందిన దలైలామాను కనుక్కోవటమే. అలాగే పంచన్ లామాను కూడా దలైలామానే గుర్తిస్తారు. దలైలామా, పంచన్ లామా పునర్జన్మలను గుర్తించే సంప్రదాయం శతాబ్దాలుగా టిబెటన్లో అనుసరిస్తున్నారు. 1995లో దలైలామా 6 ఏళ్ల గెథున్ చోకి నైమా అనే బాలుడిని తదుపరి పంచన్ లామాగా ప్రకటించారు. మరిప్పుడు ఆ పంచన్ లామా ఎక్కడున్నారు అంటే, చిన్నారని పంచన్ లామాగా ప్రకటించిన తర్వాత చైనా అతన్ని కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత అతన్ని ఎవరూ చూడలేదు. పంచన్ లామాతో పాటు అతడి కుటుంబం, ఉపాధ్యాయులు సహా మొత్తం అదృశ్యమయ్యారు. పంచన్ లామా ఎక్కడున్నారో చైనీయులు చెప్పటం లేదు. అసలు చైనీయులు పంచన్ లామాను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, 10వ పంచన్ లామా చైనాను తీవ్రంగా విమర్శించేవాడు. అతడు బీజింగ్కు వ్యతిరేకంగా మాట్లాడేవాడు. పంచన్ లామాను చైనా జైల్లో పెట్టింది. 26 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతడు 8 ఏళ్లు జైల్లోనే గడిపాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా పంచన్ లామాను గృహ నిర్బంధంలో ఉంచారు. 1989లో పంచన్ లామా అనుమానాస్పద స్థితిలో మరణించాడు. 10వ పంచన్ లామాకు వైద్య సిబ్బంది విషప్రయోగం చేశారని టిబెటన్లు ఆరోపిస్తున్నారు. 10వ పంచన్ లామా తీరును చూసిన తర్వాత 11వ పంచన్ లామాను తమ గ్రిప్లో పెట్టుకోవాలని చైనా ప్లాన్ వేసింది. 11వ లామాను దలైలామా ప్రకటించిన అనంతరం చైనాలోని అప్పటి జియాంగ్ జెమిన్ ప్రభుత్వం టిబెట్పై కన్నేసింది. అప్పటి నుంచి టిబెట్ ప్రాంతంపై చైనా కఠినమైన ఆంక్షలను విధించింది. మత కార్యకలాపాలను అడ్డుకుంది. ఏకపక్షంగా పెద్ద ఎత్తున టిబెటన్లను బీజింగ్ అరెస్టు చేసింది. అదే సమయంలో పంచన్ లామాను జెమిన్ ప్రభుత్వం కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత 6 నెలలకు డూప్లికేట్ పంచన్ లామాను బయటికి తీసుకొచ్చింది. అతడే రియల్ పంచన్ లామాగా బీజింగ్ ప్రకటించింది. అతడి పేరు గ్యాల్స్టన్ నార్బో. అతడు చైనాకు చెందిన కమ్యూనిస్టు పార్టీ సభ్యుడి కుమారుడు. గెథున్ చోకి నైమాను కిడ్నాప్ చేసిన 6 నెలల తర్వాత నార్బోను చైనా బయటికి తీసుకొచ్చింది. అతన్ని రియల్ పంచన్ లామాగా చెప్తోంది. చైనీస్ పంచన్ లామా వయస్సు ఇప్పుడు 33 ఏళ్లు. అతడు చైనా రాజధాని నగరం బీజింగ్లో నివసిస్తున్నాడు. టిబెట్ను చాలా అరుదుగా నార్బో సందర్శిస్తాడు. అయితే అతడు టిబెట్కు వెళ్ళినప్పుడు భారీగా పోలీస్ భద్రతను కల్పిస్తారు. ఇంకా చెప్పాలంటే అతడు సిపిపిసిసి సభ్యుడు. సిపిపిసిసి అంటే చైనా పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్. ఈ చైనా నియమించిన పంచన్ లామా బీజింగ్ చెప్పినట్టు చేస్తాడు. బౌద్ధులకు తాను చెప్పాలనుకున్న చైనా సందేశాలను ఈ డూప్లికేట్ లామాతో చెప్పిస్తుంది. నార్బో తరచూ జాతీయ ఐక్యతను గురించి మాట్లాడతాడు. అంటే టిబెట్ స్వాతంత్ర్యాన్ని వ్యతిరేకించడానికి బీజింగ్ ప్రయోగించే పదం. స్వాతంత్ర్యం కోరుతూ ఆందోళనలు చేస్తున్న ప్రాంతాల్లో యూనిటీ పేరుతో చైనా అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోంది. నిజానికి చైనా నియమించిన పంచన్ లామాను పంచన్ జుమా అని పిలుస్తారు. పంచన్ జుమా అంటే డూప్లికేట్ పంచన్ అని అర్థం.
నిజానికి గెతున్ జోకి నైమా అదృశ్యమైన మే 17ను నిరసన దినంగా టిబెట్ బౌద్ధులు పాటిస్తారు. అసలు గెతున్ జోకి నైమా ఎక్కడున్నాడో చెప్పాలంటూ ప్రవాస టిబెట్ ప్రభుత్వం చైనాను నిలదీసింది. పంచెన్ లామా ఆచూకీ, క్షేమానికి సంబంధించిన విశ్వసనీయమైన సమాచారాన్ని అందించాలని కోరింది. తక్షణమే బేషరతుగా పంచెన్ లామా, అతడి తల్లిదండ్రులు షాండిల్ రిన్పోచేని చెర నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అమెరికా నిలదీస్తున్నా, టిబెటన్లు డిమాండ్ చేస్తున్నా చైనాకు మాత్రం చీమ కుట్టినట్టుగా కూడా లేదు. వారి మాటల్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఇక గెతున్ జోకి నైమా కోసం భారత్లోని ధర్మశాల వీధుల్లో ప్రవాస టిబెటన్లు పాదయాత్ర నిర్వహించారు. చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము గత 29 ఏళ్లుగా పంచెన్ లామా కోసం పోరాటం చేస్తున్నట్టు నిరసనకారులు తెలిపారు. పంచెన్ లామాను విడుదల చేయాలని చైనాను డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. చైనా ప్రభుత్వం మానవ హక్కుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. టిబెట్లో మతపరమైన స్వేచ్ఛ లేదని ఆరోపించారు. ఇక గెతున్ జోకి నైమాకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే వెల్లడించాలని వారు కోరారు. పంచెన్ లామా ఆచూకీని వెల్లడించాలని, అతని హక్కుల్ని పూర్తిగా వినియోగించుకోవటానికి అనుమతించాలని అమెరికా డిమాండ్ చేసింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంతర్జాతీయ కట్టుబాట్లకు అనుగుణంగా పంచెన్ లామాను విడుదల చేయాలని అగ్రదేశం స్పష్టం చేసింది. నిజానికి పంచెన్ లామాను బయటి ప్రపంచం చూసి దాదాపు 3 దశాబ్దాలు గడిచింది. అసలు పంచెన్ లామా ఎక్కడున్నాడో ఇప్పటి వరకు ఏనాడు చైనా వెల్లడించలేదు. ఈ విషయంలో డ్రాగన్ కంట్రీ చెప్తున్న కథ వేరేలా ఉంది. 1996లో గెతున్ జోకి నైమా తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు అతన్ని ప్రభుత్వ సంరక్షణలో పెట్టుకున్నట్టు బీజింగ్ తెలిపింది. వాస్తవానికి పంచెన్ లామాను చూసేందుకు అనుమతించాలని అంతర్జాతీయ సమాజం పలుమార్లు అభ్యర్థనలు చేసింది. కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం ససేమిరా అంటోంది. పలువురి అభ్యర్థనలను తోసిపుచ్చింది. అయితే చైనా ఎందుకు పంచెన్ లామాతో అంతర్జాతీయ సమాజం మాట్లాడకుండా అడ్డుకుంటోంది? నిజంగానే గెతున్ జోకి నైమా అసలు బతికే ఉన్నాడా? ఉంటే చైనా ఎందుకు చూపించటం లేదు అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా డ్రాగన్ మాత్రం మొండిపట్టు వేయటం లేదు. అందుకు కారణం టిబెట్. ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని డ్రాగన్ భావిస్తోంది. అందుకే బౌద్ధుల మత గురువులైన లామాలను ఎన్నుకోవటంలో తమదే ఫైనల్ అంటూ చైనా వాదిస్తోంది. నిజానికి లామాల ఎంపిక విషయంలో చైనాకు ఎలాంటి నైతిక, చట్టపరమైన ఆధారాలు, అధికారాలు లేవు. టిబెట్ తన నియంత్రణలో ఉండాలంటే తాము చెప్పినట్టు ఆడే లామా ఉండాలి. టిబెటన్ల నాయకుడు దలైలామా, పంచెన్ లామాలను టిబెటన్లు తమ పాలకులుగా, తమ దైవంగా భావిస్తారు. వారికి లామాలు చెప్పిందే వేదం, చేసిందే చట్టం. ఈ నేపథ్యంలోనే లామాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చైనా యోచిస్తోంది. టిబెట్ను ఎందుకు కంట్రోల్లో ఉంచుకుంటుంది అంటే చైనాలోకి ప్రవహించే ప్రధాన నదులన్నీ టిబెట్ నుంచే ప్రారంభమవుతాయి. అవి చైనాకు అత్యంత ముఖ్యమైనవి. టిబెట్ పట్టు జారితే ఆ నదులపై చైనా ఆధిపత్యం పోతుంది. ఇదే విషయం చైనాను కలవరపెడుతోంది. ప్రపంచ పారిశ్రామిక హబ్గా మారిన చైనాకు ఈ నదులు అత్యంత కీలకం. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తును, నీటిని ఈ నదుల ద్వారానే సరఫరా చేస్తోంది. అందుకే టిబెట్కు పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వటానికి చైనా నిరాకరిస్తోంది. టిబెట్ను వదులుకోవటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. టిబెట్ తమ గుప్పిట్లోనే ఉండాలంటే అక్కడి లామాలను తమ కంట్రోల్లో పెట్టుకోవాలని యోచిస్తోంది. ఇది టిబెటన్ లామాలకు శాపంగా మారింది.